రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా. అసంతృప్త ఎమ్మెల్యేలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచనలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళు రాజీనామా చేస్తా అన్నారు? మరి ఏంది కథ అనేది చూద్దాం. ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేస్తే నిమిషాల్లోనే ఆమోదిస్తారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేస్తారు. ఆమోదించేది ఎవరు ఆమోదించాలి? అసెంబ్లీ స్పీకర్ ఆమోదించాలి. కానీ కర్ణాటక సీఎంఏ ఆమోదిస్తా అంటే సీఎం చేతుల్లోనే స్పీకర్ ఉంటాడు. ఇది స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన పదవి. అంటే రాజ్యాంగబద్ధమైన పదవి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది స్పీకర్. కానీ ఏ రాష్ట్ర స్పీకర్ కూడా ఆ కాంగ్రెస్ కార్యకర్తలాగానో, బీజేపీ కార్యకర్తలాగానో, బీఎస్పీ కార్యకర్తలాగానో, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలాగానే పనిచేస్తారు, కట్టర్ బీజేపీ కార్యకర్తలాగానే పనిచేస్తారు. ఇటు స్పీకర్లు కావచ్చు, అటు గవర్నర్లు కావచ్చు. ఈ వ్యవస్థ అట్లనే పడైంది, అది మారదిగా. అందుంచే అన్ని కోణాలలో సీఎందే ఫైనల్గా ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు. యాక్సెప్ట్ చేసే ముందు ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు. కొత్త మంత్రులతో మంగళవారం డీకే సమావేశమయ్యారు. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచించారు. తనకు కూడా గతంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ధరమ్ సింగ్ సిద్ధరామయ్య హయాంలో తనను కూడా పక్కన పెట్టారని, అయినప్పటికీ పార్టీని వీడలేదని చెప్పారు. వీరేంద్ర పాటిల్ హయాంలో బంగారప్పకు, ధరమ్ సింగ్కు, ఖర్గేకు కూడా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళారు. ఓపికతో ఉండాలి, పార్టీ ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అని డీకే సూచిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ కుమ్ములాటలకు కారణము మంత్రి పదవులేనా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. 9 కొడితే 7 వస్తుంది, 7 కొడితే 10, 9 ఇదంతా ఓన్లీ మంత్రివర్గం కూర్పుతోనే ఉన్న మంత్రులను తీసేయడం, ఈయనకు అనుకూలంగా మంత్రులను పెట్టుకోవడం, ఇదే జరుగుతుందా అంటే అవుననే సమాధానం. ఇంకా 7లోనే ఉన్నామా? ఇలా 9 అని చూపిస్తుంది. 8, 11 కొడితే 8 వస్తుంది. పరేషాన్ ఉందిరా నాయన అంతా. ఇప్పుడు 9. ఓకే, ఏడుందిరా నాయన, ఇక్కడ ఉంది. ఇక కొద్ది రోజుల్లో కర్ణాటకలోని అన్ని బోర్డులు, కార్పొరేషన్ల కొత్త నియామకాలు చేపడతామని, పార్టీ కార్యకర్తలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బుధవారం నుంచే రాష్ట్రంలోని కరువు ప్రభావిత జిల్లాలో పర్యటించాలని కొత్త మంత్రులకు సీఎం డీకే శివకుమార్ సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. క్రిస్టప్పకు మద్దతుగా సామూహిక రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నారన్న 19 మంది ఎమ్మెల్యేలంట. చూద్దాం మరి. సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో తనకు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్ తాను కర్ణాటక ఆర్టీసీ చైర్మన్ పదవికి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు కొడుకు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టం, పెద్దల అండ దండతో డబ్బు లేకపోతే అవకాశాలు రావట్లేదు. అంటే పెద్దల అండదండలు ఉండాలి, లేదంటే డబ్బు ఉండాలి, అవకాశాలు రావట్లేదు అంటూ ఆయన మీడియా ఎదుటే ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రైతు బిడ్డ ఎదిగితే రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టంగా ఉన్నదని ఆవేదనతో అన్నాడు ఆయన. ఇక విజయనగర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం కృష్ణప్పకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ సెగ్మెంట్కు చెందిన కాంగ్రెస్ బ్లాక్ల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మహిళా విభాగం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువజన కాంగ్రెస్ నేతలు తమ సామూహిక రాజీనామా లేఖను కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ బీకే హరిప్రసాద్కు పంపించారు. దీంతో ఎమ్మెల్యే కృష్ణప్పను బుజ్జగించేందుకు సీనియర్ మంత్రులు చెలువరాయ స్వామి, బాలకృష్ణ ఆయన ఇంటికి వెళ్ళినా అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. మరోవైపు మహిళా కోటాలో ఒక మంత్రి పదవి ఇంకా ఖాళీగా ఉండడంతో ఆ స్థానంపై లాబింగ్ ప్రారంభించారు. సందూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ తుకారం తన తండ్రితో కలిసి సీఎంను కలిశారు. కాగా మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ సీఎం శివకుమార్తో భేటీ అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇలా పర్ఫెక్ట్ రాయనట్టున్నారు, మరి ఏందో పర్ఫెక్ట్ అనిపించలే.
రాజీనామా చేస్తారంట 15 మంది ఎమ్మెల్యేలు. సీఎం డీకే సీరియస్, రాజీనామా చేస్తే 2 నిమిషాలలో ఆమోదిస్తామని స్పష్టీకరణ. కేపీసీసీ అంటే ఇక్కడ మనకు గాంధీ భవన్ లాగా అక్కడ కేపీసీసీ కార్యాలయం ఏంట ఎమ్మెల్యేల అనుచరుల నిరసన చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేకి ఎట్లా మంత్రి పదవి ఇవ్వవు, మా ఎమ్మెల్యేకే మంత్రి పదవి ఇవ్వవా నువ్వు, మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వకపోతే అసలు ఏమవుతుంది అని చెప్పేసి గట్టిగానే అరుచుకుంటున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని బెదిరింపుల ధోరణికి వెళ్తూ ఉన్నారు. సీఎం అనేటోడు ఎన్నో ఆటుపోట్లు చూసిండు, అది కాంగ్రెస్ అయినా ఇంకోటైనా ఎన్నో ఆటుపోట్లు చూస్తేనే సీఎం స్థాయికి వెళ్తాడు. ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ రావడానికి కీ రోల్గా పోషించిండు. ఎవడు పోషించిండో తెలియదు కానీ నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు డీకే శివకుమార్. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అణగదొక్కాలని చూసినా, ఎంత ఈడీలు పెట్టినా, బీడీలు పెట్టినా, ఇంకోటి పెట్టినా ముందుకే సాగిన తప్ప వెనుకకు తగ్గలేదు. మంచి ఆస్తిపరుడు, మంచి కోటేశ్వరుడు, మంచి మనిషి అని ముద్ర పడ్డదప్పుడు అందుగురించే బీజేపీని కాదని కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళా డీకే శివకుమార్కు పొమ్మలు లేక పొగబెడుతుందా, అధిష్టానమే ఏమన్నా ముందు వరుసలోకి వెళ్ళి చేస్తుందా అనే కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద రాజకీయం చేయాలంటే చాలా ఇబ్బందులు. రైతు కొడుకు రాజకీయం చేయాలంటే చాలా పైసలు కావాలి, లేదంటే పార్టీ పెద్దల అండదండలు కావాలని అంటుంటారు. అండదండలు ఎట్లొస్తే సూట్ కేసులు ఆ పార్టీ పెద్దలకు పోతేనే అండదండలు వస్తాయి. నువ్వు రైతు కొడుకు, నేను జబర్దస్త్గా పనిచేస్తున్నా, నేను అవినీతి లేకుండా ఎమ్మెల్యే అయినా, నేను అవినీతి లేకుండా ప్రజల్ని పాలిస్తున్నా అంటే ఎవరిని నమ్మడు, ఎవరికి అవసరం లేదు కూడా. అది నువ్వు అవినీతి చేసుకో, నువ్వు గుట్టలను మింగు, నువ్వు చెట్లను మింగు, మొత్తం పంచభూతాలను మింగు, మనకు వచ్చే సూట్ కేసులు మాకు వచ్చినాయా లేదా అని చూస్తుంది అధిష్టానం అదే చూస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, అక్కడ డీకే శివకుమార్ అయినా, ఇంకోరైనా సూట్ కేసులు లేని పదవులు రావట్లేదే. తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలలో కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ₹1 సమర్పయామి చేసుకుంటున్నారు. ఎవరికి వస్తుంది చెప్పు? ఇది కథ, వెలుగులో ఉన్న కథ. ఇక మిగతా వార్తలు చూద్దాం.